ఒక సమస్య వచ్చింది సార్. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను. చూస్తారండి, చార్ తీసుకురండి సార్, నిలబడి ఉంటే. కూర్చోండి సార్. విషయం ఏంటో చెప్తారా సార్? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మా పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నారు సార్, వెళ్ళిపోయారు సార్. చెప్పండి. మీ ట్రస్ట్ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మీరెంతో నీతి నిజాయితీగా నడుపుతున్నారని తెలిసింది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఒక్క బిడ్డ కూడా నేను సాయం చేయలేను సార్. దేవుడు చేయిస్తున్నాడు, ఆయనకు సేవకుడిగా నేనున్నాను. కావాలంటే మీరు కూడా చేయొచ్చు సార్. మీ ట్రస్ట్ కి 20 crores ఇద్దామనుకుంటున్నాను. సార్ 20 crores ఇవ్వబోతున్నారా సార్? 20 crores అంటే 20 కోట్లే కదా సార్? ఎస్. 20 crores నిజంగా మాకిస్తారా సార్? అవును. పిల్లలందరూ ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ నెలలో జాలీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సార్. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు సార్. కానీ లోపల భయం ఉంటుంది సార్. జూన్ నెల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫీజు కట్టాలో అని. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళ అమ్మ ఎప్పుడు తాళి తాకట్టు పెట్టే ఫీజు కడుతుంది సార్. 20 కోట్లతో ఎంతో చేయొచ్చు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. సార్ పోతే ఈ 20 కోట్లు ఎలా ఇస్తారు సార్? అన్నట్టు సార్, నేను ఈ బ్లాక్ మనీలు అవి తీసుకోను సార్, మొత్తం వైట్ గానే తీసుకుంటాను. నేను వైట్ గానే ఇస్తాను. అయితే ఓకే సార్. అన్నయ్య మినిస్టర్ కదా, ఓకే. ఓ 100 crores ఫండ్ వస్తుంది. ఆహా. దాన్ని మేము స్ట్రైట్ గా తీసుకోలేము. సో నీ ట్రస్ట్ లో డిపాజిట్ చేయమంటాను. సార్ 20 కోట్లే కదా సార్ ఇస్తానన్నారు? చెప్తాను కాలి. 100 crores నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. 80 crores మేము తీసుకుంటాం. 20 crores నీకే. ఎంజాయ్ చేయి. మీకిచ్చే ఆ 80 crores కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను లెక్కలు అడిగితే నేనేం చెప్పను? నా దగ్గర తప్పుడు లెక్కలు రాయడానికి చాలా మంది ఉన్నారు, మేము చూసుకుంటాం. సార్ తప్పుడు లెక్కలు రాయడం నేరం సార్. మేము ఉన్నాం, భయపడకు. సార్ నేనెందుకు భయపడాలి సార్? తప్పు చేస్తేనే భయపడాలి. నేను చెప్పేది బాగా వినండి సార్. తప్పుడు లెక్కలు రాస్తే వచ్చే ఆ 20 కోట్లు నాకు వద్దు అంటున్నాను. కాలి, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చూసుకుంటాను. నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నేను బానే ఉన్నాను, మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చెప్పేది బాగా వినండి, మీ డబ్బు నాకు వద్దు. అన్న ఎంత మంచిగా చెప్తున్నారు, వినొచ్చు కదా. అన్న చెప్తేనే వినను, మధ్యలో నువ్వెవడు దొన్నలో పెట్టే వెన్నవన్నీ. కాలి, ఈ డబ్బుని మేము ఇంకెక్కడా డిపాజిట్ చేసి తీసుకోలేము. అర్థం చేసుకుంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి. కాలి, నా పవర్ ఏంటో, మా అన్నయ్య పొలిటికల్ పవర్ ఏంటో తెలీదు నీకు. నీ పౌరు మీ అన్నయ్య పౌరు తెలుసుకొని నన్నేం చేయమంటావు? చూడు కాళీ, అన్నయ్య మినిస్టర్, నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకుంటే మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్ లో నువ్వు మా పార్టీలో కార్యకర్తగా చేరి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేయచ్చు. అర్థమైంది. నేను బాగుండడం మీకు ఇష్టం లేదు. రాజకీయాలా? ప్రజల పన్ను డబ్బుని ప్రజలకే ఇచ్చి ఏదో మీరు మంచి చేసినట్టు ఫోటోలకి పోజ్ ఇచ్చి పోస్టర్లు వేయించుకోవడం మీ అలవాటు. శ్రమించి సంపాదించిన డబ్బుతో ప్రజలకి మంచి చేయడం నా అలవాటు. దోచుకునే వంశం నీది, దాచుకోకుండా ఇచ్చే వంశం నాది. ఇదంతా మనకి సెట్ అవ్వదు నాన్న. కాళీ, నువ్వు బతకాలి, నేను బతకాలి. అర్థం చేసుకో. నువ్వు బతకడం కోసం పుట్టిన వాడివి, నేను బతికించడం కోసం పుట్టిన వాడిని. నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్. నువ్వు దేన్నైనా టచ్ చేయి, కానీ నా ఈగోని టచ్ చేయకు. నేను అదే అంటున్నా, నిప్పునైనా తాకు, ఈ నలుపుని తాకదు. నేను ఉన్న చోటు తెలియకుండా అంతం చేస్తా. అబ్బో, అయ్యో, ఉన్న చోటు తెలియకుండా మాయాజాల మంత్రాలు ఏమైనా వేస్తావా? ఇక్కడే ఉన్నాను, చెయ్యి చూద్దాం. అమ్మతోనే నకరాలు చేస్తా. ఇంతకు ముందుగా నీ మీద సెట్ వేసాను. చి నోర్మై. కాళీ, నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోకు. నాకు కోపం వచ్చిందో. నేను అదే అంటున్నా, తెల్ల జుబ్బా వేసుకున్నాను, రుద్రాక్ష మాల వేసుకున్నాను, ట్రస్ట్ నడుపుతున్నాను, చాలా మంచివాడిని అనుకుంటున్నావా? అరే పోరా. అమ్మ చెప్పిందని ఒక్క కారణంతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదనుకో ఆ దున్నపోతుని నిన్ను ఎప్పుడో కచ్చా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చస్తావు. ఓ బయటికి. నైస్. నువ్వు బాగుండాలి కాళీ. ఉంటాను. కాళీ!